కృష్ణమోహన్ బత్తినేని. నేను గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం కాట్రపాడు గ్రామం నుంచి మాట్లాడుతున్నాను. ఇది బత్తినేని వారి దేవర. బత్తినేని వారి కుటుంబాలు ఇక్కడ ఒక 4 కుటుంబాలు ఉన్నాయి. ఇది 1000 సంవత్సరాల చరిత్ర గల దేవర మాది. బత్తినేని వారి దేవర. ఇక్కడ ఫస్ట్ ఒక 500 సంవత్సరాల క్రితము, అంటే పూర్వీకులు చెప్పిన దాని ప్రకారం ఒక 500 సంవత్సరాల క్రితము తమిళనాడు నుంచి మైగ్రేట్ అయ్యామని, అంటే మౌర్య డెస్టినేషన్ అది మంది సంబంధించిన వాళ్ళమని చెప్పేసి పూర్వీకులు చెప్తారు. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు దేవరని ఈ గ్రామానికి తీసుకురావడం జరిగింది. సో ఇదివరకు ఒక ఇంట్లో ఉండేది దేవర. మేము అనేక సార్లు ప్రయత్నించాము దేవరికి గుడి కట్టాలని చెప్పేసి, కానీ అది గతంలో కుదరలేదు. బట్ తల్లి దయ వలన ఇప్పుడు మేము ఈ గుడిని అనేక మంది సహాయ సహకారాలతో అనేక మంది చందాలు ఇవ్వడం వలన ఈ గుడి నిర్మాణం జరుగుతుంది. దీనికి బత్తినేని రాజా అని వట్టిచెరుకూరు గ్రామ వాస్తవ్యులు విజయవాడలో ఉంటారు. ఆయన చైర్మన్ గాను, వీరశేఖరరావు గారని మా నాన్నగారు, ఆయన సెక్రటరీ గారు ఉన్నారు. దీనికి ప్రధానంగా అప్రిషియేట్ చేయాల్సింది బత్తినేని శ్రీనివాస్ గారు అని చెప్పేసి. ఆయనే ఫస్ట్ అనేక గ్రామాలు, అంటే వేరే బత్తినేని వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారో అందరితో మాట్లాడి అందరినీ ఒక చోట చేర్చి అందరితో మాట్లాడుకొని ఈ రోజున ఈ గుడిని నిర్మించడం జరుగుతుంది. ఈ జిల్లాలోనే ఇంత పెద్ద గుడి దేవరికి ఎక్కడా లేదు. ఇది వచ్చేసరికి గర్భగుడి, అమ్మవారి గర్భగుడి ఇది. ఓకే, ఇది మొన్న అక్టోబర్లో, అంటే అక్టోబర్ దసరా రోజున శంకుస్థాపన చేయడం జరిగింది. మళ్ళీ దసరా వచ్చే నాటికి ఈ దేవాలయం కంప్లీట్ చేయాలనేది టార్గెట్. దూరం నుంచి వచ్చే దూర ప్రాంతాల నుంచి, ఇప్పుడు మా బత్తినేని వాళ్ళు అనంతపురం జిల్లాలో కూడా ఉన్నారు, అట్లాగే ఖమ్మంలో ఉన్నారు. దూరం నుంచి వచ్చి ఇక్కడ అమ్మవారికి నైవేద్యం పెట్టుకోవాలన్నా, పూజలు ఏమైనా చేసుకోవాలన్నా, మొక్కులు ఏమైనా తీర్చుకోవాలన్నా ఉండడానికి వసతిగా ఇక్కడ 2 రూములు కట్టడం జరిగింది. 2 రూములు కట్టి అక్కడ దానికి అన్ని వసతులు, అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చి అన్ని వసతులు కల్పించడం జరుగుతుంది. అలాగే ఇది వచ్చేసి పెద్ద మండపం కట్టాం ఇక్కడ. ఇటువైపు వచ్చేసరికి వాస్తు కోసం ఒక 2 రూమ్లు కట్టడం జరిగింది. చిన్నవే రూమ్స్ అవి. కింద స్టోర్ రూమ్ గాను, పైన ఆఫీస్ రూమ్ గాను ఉపయోగించడం జరుగుతుంది. సో ఈరోజు మాతో బత్తినేని శ్రీనివాస్ గారు వచ్చారు. బ్రదర్ చెప్పండి బ్రదర్, ఎక్కడి నుంచి? రోజుల తర్వాత గుంటూరు నుంచి దేవర గుడి చూసినందుకు చాలా ఆనందంగా ఉంది. దీని డెవలప్మెంట్కి మనంతో సాయంగా ఏదో ఒకటి మేము కూడా కృషి చేసి దేవరిని మంచి అభివృద్ధిలోకి రావాలని చెప్పి నేను కోరుకుంటాను. థ్యాంక్స్ అండి. నా వైపు నుంచి ఎంతవరకు ఉంటే అంతవరకు సాయం చేయాలని. థ్యాంక్స్ అండి. మన దేవర కృపా కటాక్షాల వలన అందరూ బాగుండాలి, అందులో మనము ఉండాలి, అదే మనసులో.